ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి నేడు నామినేషన్ వేస్తున్న క్రమంలో నిజామాబాద్ జిల్లాకు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి హెలిప్యాడ్ ద్వారా రానున్నారు. నిజామాబాద్ జిల్లాలో జనజాతర సభ ఏర్పాటు చేశారు. జనజాతర సభకు ఎంతమంది ప్రజలు వస్తున్నారు అనే అంశానికి సంబంధించి ఉర్దూ అకాడమీ చైర్మన్, రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తాహిర్ బిన్ హమ్ద్ ఉన్నారు. వారు అడుగుతారు. చెప్పండి, ముఖ్యంగా జనజాతర సభ నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేశారు. ఈ సభ ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి గారు జీవన్ రెడ్డి గారి నామినేషన్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్కు వస్తున్నటువంటి సందర్భాన నిన్నటి నుండి నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుండి జనం ఈ కార్యక్రమానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ముఖ్యంగా రాత్రే కొన్ని బస్సులలో జగిత్యాల నుండి నిజామాబాద్కు వచ్చి వారు రాత్రి 10-11 గంటలకు నిజామాబాద్కు వచ్చి చేరుకున్నారు. అంటే దీనివల్ల రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి పార్టీ యంత్రాంగం అంతా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పూర్తిగా నిమగ్నమై ఉంది. గత 2-3 రోజులుగా సీఎం గారు నామినేషన్కి వస్తున్నారనేటువంటి విషయాన్ని తెలుసుకొని అనేక ప్రాంతాల నుండి ముఖ్యంగా రైతులు, యువకులు, గిరిజనులు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ ముఖ్యంగా నిజామాబాద్ నగరం నుండి మహిళలు అధిక సంఖ్యలో రావడానికి రాత్రి నుండే మాకు సమాచారం అందుతుంది. ఇవాళ పాత కలెక్టరేట్ గ్రౌండ్లో నాకున్న సమాచారం ప్రకారం ఈ గ్రౌండ్లో అనేక బహిరంగ సభలు ఏర్పాటు చేశాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ద్వారా. ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితికి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితికి భిన్నంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారికి ఏదైతే మద్దతు పలకడానికి వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వస్తున్నటువంటి జనాన్ని చూసి బిత్తరపోయే విధంగా లోక్సభ నియోజకవర్గంలో మాకు ప్రతిపక్షంగా ఉన్న పార్టీలకు నిద్ర కూడా పట్టకుండా చేస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. దాదాపు నాకున్న సమాచారాన్ని బట్టి నిజామాబాద్ అర్బన్, బోధన్, రూరల్ నియోజకవర్గాల నుండే ఈ 3 నియోజకవర్గాల నుండి దాదాపు 20,000 మందికి పై వస్తారు. దాని తర్వాత ఆర్మూర్, బాల్కొండ, కొరుట్ల, జగిత్యాల నుండి కూడా ఒక 10,000 మంది వస్తారు. 30-35,000 మందితో నిజామాబాద్ నగరాన్ని దిగ్బంధం చేస్తూ ఉన్నాం. నిజామాబాద్ నగరంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి వస్తున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ జిల్లాలో ముందుకు నడుస్తుందనేటువంటి విషయాన్ని గ్రహించి మేము చెప్పకుండానే అనేక మంది, వేలాది మంది రావడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అయితే ముఖ్యంగా చెప్పండి, ఇప్పటికే బీజేపీ పార్టీ రైతులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఎందుకంటే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాము అనే ఉద్దేశం మీద పసుపు రైతులతో నామినేషన్కు డొనేషన్లు సేకరించింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు జరిగే సభలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా రైతులను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉందా? రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన 3 మాసాల్లోనే ఈ జిల్లాలో ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం కొరకు నిజాం చక్కెర కర్మాగారాన్ని మూసివేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం నిజాం చక్కెర కర్మాగారం లాంటి అనేక కర్మాగారాలు, కాయలబడ్డ కర్మాగారాలను బీజేపీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉండి అక్కడ తెరిపించి నిజామాబాద్లో తెరిపించకపోవడాన్ని ఈరోజు ఒక కమిటీని వేసి ఆ కమిటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి నాయకత్వాన, జీవన్ రెడ్డి సభ్యుడు సుదర్శన్ రెడ్డి గారి సభ్యత్వాన ఆ కమిటీ వచ్చి బోధన్, మెట్పల్లి, ముంబోజిపేట 3 ప్రాంతాల్లో షుగర్ ఫ్యాక్టరీలను వాళ్ళు విజిట్ చేసినారు. 2025 డిసెంబర్ లోపల గానుగా ఆడించి ఈ జిల్లాలో ఉన్నటువంటి చెరుకు రైతులను ఆదుకొని నిజాం చక్కెర కర్మాగారాన్ని మళ్ళీ ప్రారంభింపజేస్తామనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం రేవంత్ రెడ్డి గారిని నమ్ముతారు. పసుపు బోర్డు ఇస్తా బాండ్ రాసిచ్చి 5 సంవత్సరాలు గడిచినా కేవలం పేపర్ మీద ఉన్నటువంటి అరవింద్ గారి గురించి కానీ, అదేవిధంగా కవిత పార్లమెంట్ సభ్యురాలుగా ఉండి ఆమె మాట్లాడినటువంటి మాటలు కానీ ఇంకా ఇక్కడ రైతాంగం మర్చిపోలేదు. అదేవిధంగా అరవింద్ చెరుకు రైతుల గురించి శక్కర్ నగర్ నుంచి మెట్పల్లి వరకు పాదయాత్ర చేసి మర్చిపోయినటువంటి విషయాన్ని ఇక్కడ రైతాంగం కానీ ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానీ ఇంకా మర్చిపోలేదనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అందుకొరకే రేవంత్ రెడ్డి గారి మీద విశ్వాసం ఉంది. తప్పకుండా ఆయన కమిటీ వేశాడు. కమిటీ వేయడమే కాదు, డిసెంబర్ 25 వరకు ఫ్యాక్టరీని ప్రారంభింపజేస్తామనేటువంటి మాట చెప్పాడు. కాబట్టి మీరు చెప్పండి, నిజామాబాద్ అర్బన్లో సభ ఏర్పాటు చేశారు. నిజామాబాద్ అర్బన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతుంది, దాని స్టాండ్ ఏంటి, దీనికి సంబంధించి ప్రజలకు నిజామాబాద్ కార్యకర్తలకు కానీ ఓటర్లకు కానీ ఏం సందేశం ఇస్తారు? ముందుగా
మా సీఎం రేవంత్ రెడ్డి గారికి, మా పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి లాంటి చక్కటి మంచి మనిషి, మానవత్వం ఉన్న మనిషి, కరప్షన్ లేని మనిషిని మాకు పార్లమెంట్ అభ్యర్థిగా ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి, శ్రీమతి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు నగర కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఈరోజు జరిగే జనజాతర సభకు నిజామాబాద్ నగరం నుంచి సుమారు 8,000 నుంచి 10,000 మంది జనాన్ని తరలించే కార్యక్రమం గత 2 రోజులుగా జరుగుతున్నది. ఖచ్చితంగా 8,000 మంది జనం వస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అలాంటి ప్రయత్నాలు జరిగాయి. మా కార్యకర్తలంతా చురుగ్గా పాల్గొని, మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు 200 నుంచి 500 మధ్య తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సభ నిజామాబాద్ నగరంతో సక్సెస్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లాలో జరిగే జనజాతరకు సుమారు నిజామాబాద్ పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలకు సంబంధించి 30,000కు పైగా జనాలు వస్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే నిజాం షుగర్ కర్మాగారాన్ని త్వరలో తెరిపిస్తామని ఏదైతే కమిటీ వేశారో, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా పసుపు రైతులకు కూడా ఈ సభా వేదిక ద్వారా హామీ ఇస్తారని చెప్పి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నేత, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తాహిర్ బిన్ హమ్దాన్ చెప్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.